హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈ వీడియోలో మనము శాతవాహన యుగం నాటి వాస్తు శిల్పాలు, ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్స్ అనేవి ఏంటనేది తెలుసుకుందాం. శాతవాహన యుగానికి సంబంధించి ఈ క్లాస్ చివరి క్లాస్ అనమాట. ఇంతకు ముందు 5 క్లాసులు మీరు చూడనట్టయితే ఒకసారి చూడండి, పూర్తి ఐడియా వస్తుంది మొత్తం సబ్జెక్ట్ పైన. తర్వాత ఏపీ హిస్టరీ మన క్లాసెస్ ఎవరైనా కొత్తగా తీసుకుంటే మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను ఆన్సర్స్ ఇస్తాను మీకు. నెక్స్ట్ ఈ క్లాసులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అయితే మిగతా అంశాలలాగే, అంటే ఎలాగైతే ట్రేడ్ విస్తరించిందో అలాగే సామ్రాజ్యం విస్తరించిందో, అదేవిధంగా శాతవాహనుల కాలంలో ఈ వాస్తు శిల్పాలు కూడా అంతే ప్రాముఖ్యత వహించాయి అన్నమాట. అంటే ప్రధానంగా ఈ కాలం నాటి వాస్తు శిల్పాలు అంటే ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ అనేది మెయిన్ మతం ప్రాతిపదికగా నిర్మించబడినవి. అంటే ఎలాంటి లౌకిక నిర్మాణాలు లేవు, మతం ఆధారంగా చేసుకొని నిర్మించినటువంటి వాస్తు నిర్మాణాలు, శిల్పాలు మాత్రమే ఇక్కడ ప్రధానంగా కనబడతాయి ఈ యుగంలో. అంటే ఇంచుమించు మనం క్రీస్తు పూర్వం సెకండ్ బీసీ నుంచి 2nd సెంచరీ ఏడి వరకు ఉన్న యుగంలో మతం ప్రాతిపదికగా కనబడతాయి అన్నమాట. అయితే మొదటగా బ్రాహ్మణ మతం లేదా హిందూ మతంలో ఉన్నటువంటి వాస్తు నిర్మాణాలు ఏంటి అనేవి స్పష్టంగా తెలియనప్పటికీ మనకి గాథా సప్తసతిలో మనకి పార్వతీదేవి, గౌరీ, అలాగే గణేష్, అలాగే ఇంద్రుడి యొక్క ఆలయాల ప్రసక్తి ఇందులో ఉంది. కానీ వాటికి సంబంధించిన శిథిలాలు ఏవి కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ లభించట్లేదు. ఇక గుడిమల్లం, క్రీస్తు పూర్వం నాటి శివలింగం గుడిమల్లం శాతవాహన యుగంలో నిర్మించబడిందని గుర్తించారు చరిత్రకారులు. క్రీస్తు పూర్వం నాటిది బహుశా ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి శివలింగమైన గుడిమల్లం మనకి శాతవాహనుల కాలంలో నిర్మించబడింది అని చెప్పబడింది అనమాట. ఇక నెక్స్ట్ ఈ కాలం నాటి వాస్తు నిర్మాణం తెలుసుకోవటానికి ప్రధానమైనవి బౌద్ధ మతానికి సంబంధించినవి. అవి ఏంటి అంటే బౌద్ధ స్తూపాలు, ప్రధానంగా బౌద్ధ స్తూపాలు, అలాగే బౌద్ధ చైత్య గృహాలు, అలాగే విహారాలు, సంగారాలు. ఈ 3 ఈ కాలం నాటి వాస్తు నిర్మాణం, ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే స్కల్ప్చర్ గురించి మనం తెలుసుకోవటానికి ఈ 3 ఆధారాలుగా ఉన్నాయి. మరి స్తూపాలు అంటే ఏంటి? స్తూపాలు అంటే మామూలుగా బుద్ధుని తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు కానీ వస్తువులుగా ఉంచి నిర్మించినటువంటి అండాకార ఆకారాలు అన్నమాట. ఇలా ఉండేటటువంటి వాటిని, ఇలాంటి నిర్మాణాలని స్తూపాలని అంటారు. స్తూపాల్లో 3 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే ధాతు గర్భితాలు, అలాగే పారిభోజకాలు, అలాగే ఉద్దేశక స్తూపాలు. ఒకటిది ధాతు గర్భితాలు అంటే ఏంటంటే గౌతమ బుద్ధును కానీ లేదా ఇతర బౌద్ధ ఆచార్యులు కానీ వారి యొక్క శారీరక అవశేషాలపై నిర్మించినటువంటి స్తూపాలని ధాతు గర్భిత స్తూపాలు అంటారు. అంటే వారి యొక్క శారీరక అవశేషాలపై నిర్మించినవి. ఓకే, మరి అలా కాకుండా వారు ఉపయోగించినటువంటి వస్తువులపై నిర్మించినవి. అంటే ఎవరు వారు అంటే ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఉపయోగించినటువంటి వస్తువులని ఉంచి పైన నిర్మించినటువంటి స్తూపాలని పారిభోజకాలు అంటారు. అలాంటి ధాతువులు ఏమీ లేకుండా ఉద్దేశపూర్వకంగా నిర్మించినటువంటి వాటిని ఉద్దేశక స్తూపాలు అని అంటారు. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందినటువంటి బట్టిప్రోలు బాపట్ల జిల్లాలో ఉంది. బట్టిప్రోలు స్తూపం కానీ, ప్రసిద్ధమైనటువంటి అమరావతి స్తూపం కానీ, లేకపోతే ఇంకా ఘంటశాల, జగ్గయ్యపేట, సాలిహొండం శ్రీకాకుళంలో, ఇవన్నీ కూడా ధాతు గర్భితాలు అన్నమాట. ఓకేనా? అంటే బుద్ధును కానీ ఇతర బౌద్ధ ఆచార్యుని యొక్క శారీరక అవశేషాలపై నిర్మించినటువంటివి అనమాట. బట్టిప్రోలు చెప్తాం కదా, మనకి సౌత్ ఇండియాలోనే చాలా ఓల్డెస్ట్ స్తూపం అని చెప్తాం. అంటే దక్షిణ భారతదేశంలోనే
అత్యంత పురాతనమైనటువంటి బౌద్ధ స్తూపం భట్టిప్రోలు అని చెప్తారనమాట. అంటే ఇది థర్డ్ బీసీకి చెందింది ఇంచుమించు. ఓకే, 3rd century బీసీ, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినటువంటిది భట్టిప్రోలు. ఇక అమరావతి జగత్ ప్రసిద్ధమైనది, మీ అందరికీ తెలుసు. దానికోసం ఇంకొంచెం తెలుసుకుంటాం మనము. ఇక పారిభోజికాలు, ఉద్దేశిక స్తూపాలు అంటే ఇక గుంటుపల్లి ఏరియాలో ఉద్దేశిక స్తూపాలు ఉన్నాయి. ఏలూరు దగ్గర గుంటుపల్లి, అవన్నీ. సాలిహుండం కూడా మనకి ధాతు గర్భితమే. ఇక ముఖ్యమైనటువంటి స్తూపం ఆంధ్రప్రదేశ్లో చాలా పాపులర్ అయినటువంటి స్తూపం అమరావతి. అమరావతి స్తూపం అంటే అమరావతి స్తూపాన్ని 1797లో కల్నల్ కొలిన్ మెకంజీ, ఇంపార్టెంట్ ఇది, కల్నల్ కొలిన్ మెకంజీ అనేటటువంటి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి వాటి యొక్క శిథిలాలని, అంటే వాటి యొక్క శిలాఫలకాల శిథిలాలని, అమరావతి స్తూపం యొక్క శిలాఫలకాల శిథిలాలని కొలిన్ మెకంజీ మొదటిసారిగా గుర్తించారనమాట. ఓకేనా, ప్రస్తుతానికి అమరావతి స్తూపం అనేది అక్కడ ప్రత్యేకించి ఏమీ లేదు. ఆ శిలాఫలకాలను బట్టి, వాటిపై ఉన్నటువంటి ఆ సూచనలు బట్టి, మరి పెర్సీ బ్రౌన్ అని, ఈ పదం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, పెర్సీ బ్రౌన్ అని ఒక ఆయన ఇట్లా ఉంటుంది అమరావతి స్తూపం అని అంచనా వేసి మనకి గీశారనమాట. సో అమరావతి స్తూపము దాని పునాదుల దగ్గర, అంటే స్తూపం ఇట్లా ఉందనుకుంటే దాని పునాదుల దగ్గర, దాని చుట్టూతా ఉండేటటువంటి ఏరియా 162 అడుగులు ఫీట్. ఓకే, అంతేకాకుండా ఈ అండం యొక్క వ్యాసమేమో 142 ఫీట్. అంటే అది ఎంత పెద్దది అని చెప్పడానికి అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక అమరావతి స్తూపం చుట్టూ ఒక వేదిక పైన నిర్మించబడింది. ఆ వేదిక బయట 4 వైపులు, వేదిక ఇటువైపు 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 వేదిక బయటకు వచ్చింది 4 వైపులు. అంటే చతురస్రాకారంలో మళ్ళీ వేదికలు ఇట్లా నిర్మించబడ్డాయి. అలా ప్రతి వేదిక పైన 5 ఆయక స్తంభాలు నిర్మించబడ్డాయి. 5 ఆయక స్తంభాలు. ఏంటి ఆయక స్తంభాలు అంటే బుద్ధుని యొక్క జీవితంలో ఉన్నటువంటి 5 పంచ కళ్యాణాలకు గుర్తుగా, 5 పంచ కళ్యాణాలు, బుద్ధుని జీవితంలో ఉన్నటువంటి 5 పంచ కళ్యాణాలకి గుర్తుగా ఈ 5 ఆయక స్తంభాలు, అంటే ఇట్లా వేదికలు బయటికి నిర్మించబడి వాటిపైన 5 ఆయక స్తంభాలు ఇట్లా నిర్మించబడ్డాయి అనమాట. ఓకేనా, 5 ఆయక స్తంభాలు. బుద్ధుని జీవితంలో 5 పంచ కళ్యాణాలు ఉన్నాయి కదా, బుద్ధుని యొక్క జననం, బుద్ధుని యొక్క మహాభినిష్క్రమణం, బుద్ధుని యొక్క సంబోధి, జ్ఞానం రావటం, బుద్ధుని యొక్క ధర్మచక్ర పరివర్తనం, బుద్ధుని యొక్క మహాపరినిర్వాణం. ఈ 5 పంచ కళ్యాణాలు అంటాం బుద్ధుని యొక్క జీవితంలో. ఆ పంచ కళ్యాణాలకి గుర్తుగా ఈ 5 ఆయక స్తంభాలు నిర్మించబడ్డాయి. ఇక అమరావతి చుట్టూ శిలా ప్రాకారం ఒక గోడని నాగార్జునాచార్యుడు నిర్మించానని గత క్లాసుల్లో నేను చెప్పాను. నాగార్జునాచార్యుడు అమరావతి స్తూపానికి ప్రాకారం నిర్మించారు, నాగార్జునాచార్యులు. సో ఆ ప్రాకార్యం పైన అనేక శిల్ప సంపద ఉంది. ఈ శిల్ప సంపద అంతటికీ కూడా కథా వస్తువు ఏంటి అంటే, ఇక్కడ వీటన్నింటికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం ఆలోచిస్తే, బుద్ధుని జీవితంలో 5 పంచ కళ్యాణాలు, అలాగే బుద్ధునికి సంబంధించినటువంటి జాతక కథలు, దానితో పాటు సామాజిక జీవితం, ఈ 3 అంశాల ఆధారంగా మనకి అమరావతి స్తూపం అనేది నిర్మించబడింది. అయితే అమరావతి స్తూపం ఎవరు నిర్మించారు అనే దాని మీద మళ్ళీ చాలా అంశాలు అక్కడ ప్రస్తావనకు వస్తాయి. అది క్రీస్తు పూర్వం 2nd century నుంచి క్రీస్తు సెకండ్ సెంచరీ వరకు వివిధ దశల్లో నిర్మించబడింది అని చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు అనమాట. ఇందులో అశోకుని పాత్ర ఉందని కొంతమంది చెప్తారు, లేదు అని కొంతమంది చెప్తారు. ఇంకా ఇందులో చర్మకారుల వంటి వారి పాత్ర ఉంది అని కొంతమంది చెప్తారు. అంటే ప్రధానంగా ఈ ధనికులు అనేటువంటి శ్రేష్ఠులు, అప్పుడు చెప్పాం కదా శ్రేణుల యొక్క అధిపతిని శ్రేష్ఠి అంటారు, ఇతను నిగమ సభ నుంచి పాలిస్తాడని చెప్పాం కదా. సో ఆ శ్రేష్ఠుల పాత్ర వీటిలో నిర్మాణంలో ఉంది అని చెప్పేసి అంటారనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇది స్తూపాల కోసం. ఇక నెక్స్ట్ వాస్తు తెలుసుకోవటానికి చైత్య గృహాలు. చైత్య గృహాలు అంటే ఏం లేదు, సింప్లీ బుద్ధిస్ట్ టెంపుల్స్ అన్నమాట. బుద్ధిస్ట్ టెంపుల్స్ సింప్లీ అంటే స్తూపం కానీ ఒక చైత్యం, స్తూపానికే చైత్యం అని ఇంకొక పేరు. చైత్యాన్ని కానీ స్తూపాన్ని కానీ పూజా వస్తువుగా ఉంచి, బుద్ధుని విగ్రహం కానీ పూజా వస్తువుగా ఉంచి నిత్యము
నిత్యం అర్చనలు జరిగేటటువంటి వాటిని చైత్య గృహాలు అని అంటారు. అయితే ఈ చైత్య గృహాలు ఎక్కువగా పశ్చిమ డక్కన్లో గుహ విహారాలు, గుహాలయాలు అంటే రాక్ ఆర్కిటెక్చర్స్ ఏమో ప్రధానంగా పశ్చిమ డక్కన్లో, అంటే ఇప్పుడు ఇప్పటి మహారాష్ట్రలో నిర్మించబడ్డాయి అనమాట. ఓకేనా, ఎక్కువగా చైత్యాలయాలు అనేవి మహారాష్ట్రలో నిర్మించబడ్డాయి. ఇలా అత్యంత ప్రసిద్ధమైనది కార్లే. ఇది కూడా నాసిక్ దగ్గరే ఉంది. కార్లే చాలా ప్రసిద్ధమైన, సింపుల్ గా 40 మీటర్ లాంగ్, 15 మీటర్ వెడ్త్, ఇంకా 15 మీటర్ హైట్ ఉంది ఈ కార్లే అనే చైత్య గుహము. చాలా ఇంపార్టెంట్, అంటే గుహాలయం అనమాట ఇది. కార్లే అనేది అంటే గుహలను తొలిచి, అది కూడా అంటే శిల్పుల నైపుణ్యమే కదా, ఒక గుహని తొలిచి అక్కడేమో ఇలాంటి చైత్య గృహం ఒకటి నిర్మించారనమాట. ఈ గుహాలయాల్లో మనకి కార్లే చాలా ప్రసిద్ధమైనది. ఇక ఆంధ్రాలో గుహాలయం, అలాంటి గుహలను తొలిపించి ఉన్న ఆలయాలు గుంటుపల్లి, ఏలూరు సమీపంలో ఉన్న గుంటుపల్లిలో ఉన్నాయి. గుంటుపల్లిలో గుహ ఆలయాలు ఉన్నాయన్నమాట, గుహాలయాలు. ఓకే, ఇంకా ఇటుకలతో నిర్మించినవి, ఇక సాలిహొండం, ఇవన్నీ కూడా ఇటుకలతో నిర్మించినవి చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. ఓకే, అవి చైత్య గుహాలకు సంబంధించినటువంటిది. ఇక మూడోవి విహారాలు సంఘారామాలు అని చెప్తాం. విహారాలు, బౌద్ధ విహారాలు, సంఘారామాలు. బౌద్ధ విహారాలు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. బౌద్ధ భిక్షువులు రైనీ సీజన్లో, వర్షాకాలంలో నివాసం ఉండటానికి ఉద్దేశించినవి బౌద్ధ విహారాలు. వీటిని ఎప్పటి నుంచో, అశోకుని కాలం నుంచి కూడా బౌద్ధ భిక్షువులు రైనీ సీజన్లో రెస్ట్ తీసుకోవడానికి విహారాలు నిర్మించబడ్డాయి. ఈ విహారాలు ఒక 3-4 విహారాలు ఆ దగ్గరుండి అక్కడ అధ్యాపనలో, అంటే అక్కడ టీచింగ్ అని జరుగుతుంది అనుకోండి, అలాంటి దాన్ని సంఘారామం అన్నారు అనమాట. సంఘారామం, ఈ సంఘారామం చాలా 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 ఇంపార్టెంట్. ఈ సాలిహొండము, ఇక్కడ చెప్పినటువంటి ఈ నాగార్జునకొండ, అంటే నాగార్జునకొండ శాతవాహన కాలానికి శ్రీపర్వతం లేదా నాగార్జునకొండ ఉంది. కాకపోతే అది ఇక్ష్వాకుల కాలం వచ్చేటప్పటికి ఎక్కువ హైలైట్ అవుతుంది. ప్రతిసారి ఇంకా ఇక్ష్వాకులు వస్తే నాగార్జునకొండ పర్యాయ పదమేన అనమాట. నాగార్జునకొండ అక్కడికి వచ్చినప్పుడే వస్తాయి. ఓకేనా, అంటే అక్కడ ఉన్న శిల్పాలన్నీ కూడా ఇంచుమించు ఆ కాలానికి సంబంధించినవి. ఇక సంఘారామం అనే ప్రసక్తి వస్తే మనకి ఇక్కడ ఆంధ్రాలో 40 సంఘారామాల వరకు ఉన్నాయి అని యువాన్ చాంగ్ లేదా హుయాన్ సాంగ్, క్రీస్తు శకం 6వ శతాబ్దంలో వచ్చినటువంటి చైనా యాత్రికుడు యువాన్ చాంగ్ ఆంధ్రదేశంలో 40 సంఘారామాలు ఉన్నాయని రాశాడు అనమాట. ఓకేనా, అంతేకాకుండా ఇక ఆంధ్రాలో శ్రీపర్వతం లేదా నాగార్జున కొండపై యజ్ఞశ్రీ శాతకర్ణి పారావత విహారం అని ఒకటి నిర్మించాడని చెప్పుకున్నాం కదా. పారావత విహారం, అది కూడా ఒక విహారం. పారావత విహారం అనేది ఒకటి నిర్మించాడని చెప్పుకున్నాం కదా. మన ఆచార్య నాగార్జునాచార్యుల కోసం పారావత విహారాన్ని నిర్మించాడు, యజ్ఞశ్రీ తొలిపించాడని చెప్తున్నాం కదా. ఆ పారావత విహారంలో 1500 గదులుండేవి, గాలి వెలుతురుండేది, నీటి సదుపాయం కూడా ఉండేది ఆ విహారంలో. అంటే 1500 గదులు అంటే చూడండి ఇది ఎంతవరకు, అంటే వాస్తుపరంగా ఎంత పెద్దదై ఉండాలి. అలాంటిది నిర్మించాడు యజ్ఞశ్రీ అని ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు రాశాడు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రెండు, ఫాహియాన్ అండ్ హుయాన్ సాంగ్. 40 సంఘారామాలు ఉన్నట్లు చెప్పింది హుయాన్ సాంగ్. పారావత విహారం ఉండేది, యజ్ఞశ్రీ తొలిపించాడు నాగార్జునాచార్యుని కోసం, వాటిలో 1500 గదులుండేవి అని చెప్పినది ఫాహియాన్. ఓకే, పెద్ద కష్టమేం కాదు, ఆ మాత్రం దృష్టి పెడితే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ శిల్ప సంపద ఏంటి ఇక్కడ ఉండేది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక విహారాల్లో అజంతా విహారాల్లో వరల్డ్ ఫేమస్ కదా. ఈ అజంతా విహారాల్లో 8, 12, 13 నెంబర్ కలిగినటువంటి విహారాలు శాతవాహన యుగానికి సంబంధించినవి. శాతవాహన యుగంలో నిర్మించబడ్డవి ఏవి? 8, 12, 13 అజంతా విహారాలు అనమాట. అజంతా గుహ విహారాల్లో 8, 12, 13 శాతవాహన యుగంలో
నిర్మించబడేవి. ఇక శిల్పాలు ఏంటి, స్కల్ప్చర్స్ ఏంటి? శిల్పాలు అనగానే మొట్టమొదట మనం వెళ్ళిపోవాలి రెండో శాతకర్ణి 2 కాలంలో ఇంతకుముందు నేను చెప్పాను వాసిష్ఠీపుత్ర ఆనందుడు అనేటటువంటి ఒక స్థపతి. బేసల్ హనుమంతరావు గారు ఏమన్నారంటే శాతకర్ణి కళాకారుల్లో ఒకడు అని అన్నారు. స్థపతి అని కూడా ఇంకా కొన్ని బుక్లలో రాయబడి ఉంది. బహుశా అంటే ఈ శిల్పాలు చెక్కినటువంటి శిల్పి అయి ఉండొచ్చు, లేదా శిల్పులకి నాయకుడు అయి ఉండొచ్చు. శాతకర్ణి 2 కాలంలో వాసిష్ఠీపుత్ర ఆనందుడు సాంచి, భారతదేశంలోనే ప్రసిద్ధమైన భోపాల్కి సమీపంలో ఉన్నటువంటి సాంచి స్తూపం యొక్క దక్షిణ ద్వారం పైన ఒక శాసనం వేయించాడని చెప్పుకున్నాం కదా. ఆ దక్షిణ ద్వార తోరణాలను నిర్మించింది కూడా ఇతనే. ఓకే, దక్షిణ ద్వార తోరణాలు, సాంచి స్తూపం యొక్క దక్షిణ ద్వార తోరణాలు అంటే ఇట్లా తోరణాలు, ఇలా కాకతీయుల తోరణాలు గట్టి మనం చూసాం కదా, అలాంటి తోరణాలని నిర్మించినటువంటిది కూడా ఈ శాతవాహనులే. సాంచి స్తూపం యొక్క దక్షిణ ద్వార తోరణాలు, ఇలాంటి తోరణాలు నిర్మించింది కూడా శాతవాహనులు. అంటే చాలా మంచి శిల్ప సంపద. అక్కడ యక్షిణుల యొక్క విగ్రహాలు గట్ట అందంగా, లోటస్ ఫ్లవర్స్, అంటే ఎన్సీఆర్టీ బుక్స్ లో ఉంది ఆ ఫోటో, అది నేను చూశాను. అందులో అందంగా యక్షిణుల విగ్రహాలు ఉన్నాయి, లోటస్ ఇవన్నీ చెక్కున్నాయి, ఏనుగులు గట్ట చెక్కున్నాయి అనమాట, చెక్కబడి ఉన్నాయి దానిపైన, ఈ సాంచి స్తూపం పైన. ఓకేనా, దక్షిణ ద్వార తోరణాల్లో మనకి శాతవాహన యుగం నాటి శిల్ప సంపద కనబడుతూ ఉంది. ఓకే, దాంతో పాటుగా ఇంకా మనకి ఎక్కడికా అమరావతి చుట్టూ నిర్మించబడినటువంటి శిలాప్రాకారం, ఆ శిలాప్రాకారంపై అమరావతి శిల్పుల యొక్క నైపుణ్యము స్పష్టంగా మనకి కనబడుతూ ఉంది. అమరావతి శిల్పం అనేది ప్రత్యేకించి దేశీయమైనటువంటి శిల్పము. ఇక్కడ ప్రత్యేకత సంతరించుకోవటం, ఈ కృష్ణా గోదావరి లోయలో ఉన్నటువంటి స్తూపాలన్నింటిపైన సేమ్ ఇలాంటి శిల్పాలే ఉండటం వలన ఈ ఆంధ్ర శిల్పానికి అమరావతి రీతి అని పేరు వచ్చింది. అమరావతి రీతి ఎందుకంటే ఇక్కడ మన కృష్ణా లోయలో ఉన్నటువంటి శిల్పాలు, బట్టిప్రోల్లో అంటే స్తూపాలపై ఉన్నటువంటి శిల్పాలు కానీ వీటన్నింటిలో కూడా ఈ అమరావతి తరహా శిల్పాలే ఉండటం వల్ల ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి శిల్ప సంపదకి, ఆనాటి శాతవాహన యుగం నాటి శిల్ప సంపదకి అమరావతి రీతి అని పేరు వచ్చింది అనమాట. సాధారణంగా సాంచి, బర్హత్ ఆ స్తూపాలు మనకి సాంచి, బర్హత్కి వీటికి తేడా ఏంటంటే అవి మనకి గ్రామీణ నేపథ్యాన్ని, గ్రామీణ ప్రకృతి సాంగత్యాన్ని అవి చూపిస్తే, మనకి అమరావతి మనకి నాగరిక జీవిత విశిష్ట లక్షణాలను చూపిస్తుంది. నాగరిక జీవిత విశిష్ట లక్షణాలను చూపిస్తుంది. ఎందుకంటే అమరావతి శిల్పం కానీ అమరావతి స్తూపం కానీ ఎక్కువ భాగం ధనికులైనటువంటి నగరాల్ని పాలించేటటువంటి శ్రేష్ఠులచే నిర్మితమైంది. శ్రేష్ఠులు లేదా గృహపతులు వీళ్ళు నిర్మించినటువంటిది. ధనికులైనటువంటి నగరాల్లో ఉండేటటువంటి శ్రేష్ఠులు, గృహపతులచే నిర్మించబడింది. కాబట్టి అమరావతిలో ఎక్కువగా నాగరిక జీవిత విశిష్ట లక్షణాలు మనకి కనబడతాయి. ఓకేనా, అయితే మరి అమరావతి స్తూపమే మనకు చెప్తున్నాం కదా, క్రీస్తు పూర్వం 2 నుంచి క్రీస్తు శకం 2 వరకు నిర్మించబడింది. ఆల్మోస్ట్ 400 years దాన్ని డెవలప్ చేస్తూ వచ్చారు. కాబట్టి దానిలో కూడా 2 దశలు ఉన్నాయన్నమాట. అందులో మొదటిది దేశీయమైన దశ, అంటే దేశీయమైనటువంటి ఆంధ్ర శిల్పి నిర్మించినది. ఎందుకంటే ఆంధ్ర శిల్పులు ఎప్పుడు అశోకుని కాలం నుంచే ప్రసిద్ధిగాంచారనమాట. ఓకేనా, దేశీయమైనది. అయితే ఇంకోటి గాంధార శిల్పకళ కూడా అందులో మిక్స్ అయి ఉంది. 2వ దశలో గాంధార శిల్పకళ యొక్క ఛాయలు కనబడతాయి, ఆ ట్రేసెస్ కనబడతాయి. గాంధార శిల్పకళ అనేది మనకి వాయువ్య భారతదేశానికి సంబంధించినది. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఏరియా, అంటే గాంధార, తక్షశిల ఆ ఏరియా ఉంది కదా, అక్కడికి సంబంధించినటువంటి శిల్పకళని మనం గాంధార శిల్పకళ అని, అదొక రీతి.
ఆ గాంధార శిల్పకళ లక్షణాలు కూడా ఆంధ్ర శిల్పంలో, అమరావతి శిల్పంలో కనబడతాయి 2వ దశలో. ఓకేనా? అయితే మార్షల్ అనే ఒక అతను మాత్రం చెప్తాడు, అఫ్ కోర్స్ ఆంధ్ర శిల్పి గాంధార శిల్పకళని వాడినప్పటికీ తన సొంత వ్యక్తిత్వంలో అది ఇమిడిపోయేటట్లు వాడారు. సొంత వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని గాంధార శిల్పకళని జీర్ణం చేసుకున్నారు అని మార్షల్ అనే ఒక అతను చెప్తారు. ఎవరి మార్షల్ నాకు తెలీదు, ఇక ఆ మాట గుర్తుపెట్టుకున్నాను అంతే. నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాల్సిన వస్తే ఈ శిల్పాలకు సంబంధించి, సో దట్ ఈస్ ద పాయింట్. ఇంకా గాంధార శిల్పకళ ఓకే రైట్. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది చిత్రలేఖనం ఏమైనా ఉందా, పెయింటింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. మనకి అజంతాలో నెంబర్ 9, నెంబర్ 10 గుహలలో ఉన్నటువంటి పెయింటింగ్స్ ఏమో శాతవాహనులకు సంబంధించినవి. ఈ 10వ గుహలో ఉన్నటువంటి శ్వేత గజ జాతక చిత్రం శాతవాహనులకు సంబంధించి, దీన్నే షడ్డాంత జాతక చిత్రం అని కూడా అంటారనమాట. ఓకేనా? షడ్డాంత జాతక చిత్రం లేదా శ్వేత గజ జాతక చిత్రం అనేది 10వ గుహలో ఉంది. అది శాతవాహనుల కాలానికి సంబంధించినటువంటిది. ఇక శాతవాహనుల కాలంలో మామూలు ప్రజలు వారి ఇండ్ల లోపలి భాగాల్లో రామాయణ మహాభారత గాథల్ని లిఖించుకునేవారు, చిత్రించుకునేవారు అని మనం చెప్తున్నాం కదా. ఈ విధంగా చిత్రలేఖనం ఈ విధంగా ఉంది. ఇది మనకి శాతవాహనులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అన్నమాట. ఏం కష్టం కాదు, మీరేం తొందర అవ్వద్దు. వరుసగా నా వీడియోలు చూడండి, మీరు ఏదైనా బుక్ చదవండి, కాన్ఫిడెంట్గా ఉండండి. కాన్ఫిడెంట్గా నేను గుర్తుంచుకోగలను అనే కాన్ఫిడెన్స్తో ఉండండి. ఖచ్చితంగా మీరు బిట్లు చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.